హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే మన కస్టమైజ్డ్ ఫాంట్ అంటే మన హ్యాండ్ రైటింగ్ తోటి ఫాంట్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనం టైప్ చేసినప్పుడు మనం హ్యాండ్ రైటింగ్ రాసినప్పుడు ఎలా వస్తుందో ఫాంట్ అలా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో అందుకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో నేను పైథాన్ మీద ఇంకొన్ని అంటే పెనిట్రేషన్ టెస్టింగ్ రిలేటెడ్ వాటి మీద కూడా వర్క్ చేస్తున్నాను. దాని మీద కూడా వీడియోస్ ఫ్యూచర్లో వస్తాయి అనమాట. సో అండ్ విత్ ఇన్ 1 or 2 days నేను కామెంట్స్ కూడా ఆన్ చేస్తాను. నా మూడు ఛానల్స్కి ఆన్ చేస్తాను. అండ్ విత్ ఇన్ 1 or 2 days ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తుంటాయి అనమాట వీడియోలు. సో ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. సో ఈరోజు ఈ కస్టమైజ్డ్ ఫాంట్ వచ్చేసరికి, సో ఈ ఫాంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏంటంటే మీరు ఫస్ట్ calligraphy.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ జీమెయిల్తో కానీ ఏదో ఒక ఈమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు టెంప్లెట్ క్రియేట్ కస్టమ్ టెంప్లెట్ అని వస్తుంది. మీరు దాంట్లోకి వెళ్ళి, నేను మీకు స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటాను మీ స్క్రీన్ మీద, అవి ఫాలో అవ్వండి. సో దాంట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి ఈమెయిల్ ఐడి తోటి అది ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో మనీ ఇన్వాల్వ్డ్. ఓకే. సో మీరు దాంట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి దాంట్లో ఒక టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. టెంప్లెట్ అంటే ఒక ఫామ్ లాగా అనమాట. ఒక ఫామ్ లాగా ఉంటుంది, ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని నేను ఆ షీట్ కూడా మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను, చూసుకోండి. ఓకే. సో ఆ షీట్ తీసుకున్న తర్వాత ఆ షీట్లో మీరు ఆల్ఫాబెట్స్ అన్నీ మీ హ్యాండ్ రైటింగ్ తోటి ఫిలప్ చేయాలి. మీ హ్యాండ్ రైటింగ్ తోటి ఫిలప్ చేస్తే, సో మీరు అక్కడ ఏ హ్యాండ్ రైటింగ్తో ఫిలప్ చేస్తారో అదే ఫాంట్గా క్రియేట్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ ఒక సజెషన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఇట్లా హ్యాండ్ రైటింగ్కి ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మోస్ట్లీ కొంచెం బోల్డ్గా, థిక్గా రాసే పెన్ లేదా స్కెచ్ ఇలాంటిది ఏదైనా యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే మీరు నార్మల్ పెన్ లేదా 0.5 ఉన్నదో, లేకపోతే 0.6 ఉన్నది, 0.8 ఉన్నది, ఇలా పెన్స్ ఉంటాయి. మీరు అలా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు క్రియేట్ అయ్యే ఫాంట్ కూడా చాలా థిన్గా ఉంటుంది. అది మీకు అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట. మీరు ప్రింట్అవుట్ తీసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మీకు ఏంటంటే తేలిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫాంట్ని మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు సిస్టంలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దేంట్లో అయినా OTF ఆర్ TTF ఎక్స్టెన్షన్ తోటి ఫైల్స్ రెండు క్రియేట్ చేసుకోవచ్చు. వాటిని మీరు సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, విండోస్ పీసీలో. అట్ ద సేమ్ టైం మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. OTF అండ్ TTF ఎక్స్టెన్షన్స్ తోటి ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ రెండు మీరు ఏ ఓఎస్లో అయినా సో మీరు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ సపోర్ట్ చేస్తే అందులో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. సో మీరు ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆ ఫామ్ని మళ్ళీ మీరు ఒక ఫోటో తీసి నీట్గా దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత క్రియేట్ ఫాంట్ అని చెప్పి మీకు ఆప్షన్ వస్తుంది. మీరు స్క్రీన్ చూడొచ్చు. స్క్రీన్ షాట్స్ మీకు పెడుతున్నాను, ఎక్కడ ఏ బటన్ ప్రెస్ చేయాలి, నెక్స్ట్ ఏంటి, ఆల్ స్టెప్స్ నేను మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను. ఆ స్క్రీన్ షాట్స్ చూస్తూ మీకు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఆ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసిన తర్వాత జనరేట్ ఫాంట్ కొడితే మీకు ఫాంట్ క్రియేట్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది. నేను మీకు అదంతా కూడా స్క్రీన్ షాట్స్లో చూసి ఉండండి. మీరు అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఫాంట్ వస్తుంది. కానీ మీరు 0.5, 0.6 లేదా 0.8 ఇలాంటి పెన్స్ వాడినప్పుడు మీకు ఫాంట్ అనేది చాలా థిక్గా చాలా థిన్గా వస్తుంది. సో అది మీరు నార్మల్ ఫాంట్స్తో కంపేర్ చేసినప్పుడు మీకు చాలా లైట్గా కనిపిస్తుంది అన్నమాట. అంటే కంపేరింగ్ లైక్ పెన్సిల్తో రాసిన దాన్ని పెన్తో రాసిన దాన్ని కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో, మీరు 0.5 లేదా 0.6 ఇలాంటి పాయింటింగ్గా షార్ప్గా ఉన్న పెన్స్ తోటి మీరు ఫాంట్ క్రియేట్ చేస్తే అలా పెన్స్కి పెన్కి ఉన్న తేడాలాగా మీదేంటంటే సిస్టంలో ఉన్న పెన్సిల్తో రాసినట్టు అంత లైట్గా సన్నగా వస్తుంది. సో బెటర్ యూజ్ సమ్ థిక్కర్ పెన్ అనమాట. థిక్గా ఉండే పెన్ వాడారనుకోండి, అప్పుడు మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అది వాడి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ ఇట్. సో మీరు స్క్రీన్లో చూడొచ్చు, నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. అండ్ నేను ఇంకొక సజెషన్ ఏం చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫాంట్ క్రియేట్ చేస్తారు, అయినా మీకు సాటిస్ఫాక్షన్ లేదు అంటే బాగా థిన్గా వచ్చింది అనుకోండి. నేను ఇప్పుడు ఒక
పైథాన్ ప్రోగ్రామ్ని అప్లోడ్ చేస్తున్నాను. మీరు లింక్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఆ పైథాన్ ప్రోగ్రామ్ తోటి ఈ బాగా థిన్గా ఉన్న ఫాంట్ని థిక్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఆ ప్రోగ్రామ్ని ఎడిట్ చేస్తే 100% అని ఉంటుంది మోస్ట్లీ అక్కడ. ఆ ప్రోగ్రామ్ని ఎడిట్ చేయాలనుకుంటే మీరు దాన్ని 50%, 80% అట్లా చేసుకోవచ్చు అనమాట. సో మీరు థిక్నెస్ ఎంత పెంచాలనుకుంటే ఆ పర్సెంటేజ్ అంత పెంచి ఆ ప్రోగ్రామ్ని ఈ ఫైల్ మీద రన్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.